ఇంకొని చెప్పినట్టు చెరుకు రైతులు పెంచడంలో చాలా కృషి చాలా అమోఘమైంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇబ్రహీంపట్నం రైతు అయినటువంటి బద్దం శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జవాన్, రైతుల ఐక్యత. ఈరోజు మరి ముత్యంపేట నుంచి మల్లాపూర్ నుంచి ముత్యంపేట ఫ్యాక్టరీ వరకు మరి పాదయాత్రలో భాగంగా గోపిడి శ్రీనివాసరెడ్డి గారు తలపెట్టినటువంటి పాదయాత్ర మరి మల్లాపూర్ నుంచి ఫ్యాక్టరీ వరకు చేరుకొని దీనికి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు మరియు మరి ధన్యవాదాలు. ఈ ఉద్యమం ఈ రోజు నుంచి కాదు, కేసీఆర్ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నారాయణ రెడ్డి గారు, తర్వాత మేము, ఇంకో రాజారెడ్డి, గుర్జల రాజారెడ్డి కూడా మేమందరం కూడా 60 రోజులు మరి ఏదైతే కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లుల్ల చౌరస్తా దగ్గర 60 రోజులు రిలే నిరాహార 99% ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న గోకరాజ్ గంగరాజు గారు నడిపిస్తున్న ఫ్యాక్టరీని మరి లాభసాటిగా రైతులకు నేను చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు మూసేయడం జరిగింది. మూసేసిన రోజు నుంచి కూడా ఏదైతే మేము 60 రోజులు మెట్పల్లిలో మరి ప్రతి గ్రామాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేసినాము. తదనంతరము మరి రైతులందరం కూడా ఈ ఫ్యాక్టరీ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం. పోరాటాలు చేస్తే ప్రతి నాయకుడు మరి ఇవాళ కేసీఆర్ 10 రైతులను మభ్యపెట్టి గద్దెనెక్కి ఏవి రైతులను నీరుగార్చే ప్రయత్నం చేసిండు. ఫ్యాక్టరీలను కూడా పునరుద్ధరించలేడు, లేఆఫ్ ప్రకటించిండు. దాని తర్వాత మరి మొన్నటికి మొన్న 1.5 year బ్యాక్ మరి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు దీక్షలో, ఒకరోజు నిద్రలో భాగంగా మరి ఫ్యాక్టరీ దగ్గర నిద్ర చేసి మరి ఇవాళ నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు తెరిపిస్తామన్నారు. శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన మరి ఒక 10 మందితో కూడినటువంటి మరి కమిటీని వేసిరు. ఏదైతే పాత బకాయిలు చెల్లించడం కాదు, కొత్తది బడ్జెట్, పంట మార్పిడి కావాలంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరవాలా, రైతులకు లాభసాటిగా మరి ఫ్యాక్టరీని తెరిపియాలా. తెరిపియకపోతే ఒక రైతు మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను నమ్మి మరి ఏదైతే మీకు అధికారం కట్టబెట్టిరు, అధికారంలోకి వచ్చినాక కూడా మరి మీరు ఇప్పటి వరకు కూడా ఏడాదిన్నర గడుస్తున్నా కానీ మరి రైతులకి బాధలు తప్పుతలేవు. ముఖ్యంగా ఏంటంటే చెరుకు పండించిన రైతులు ఇవాళ గాయత్రి షుగర్స్ కామారెడ్డికి తీసుకపోతే ఏదైతే మరి కాలయాపన జరుగుతుంది. ఇవాళ ఒక టన్నుకు అదనంగా 500 నష్టపోతున్నాడు రైతు. కాబట్టి ఏదున్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ దూరం వల్ల చెరుకు వెయిట్ లాస్ వస్తున్నది. ఇవన్నీ గమనించి మరి మీరు ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలా, లేకపోతే మరి కేసీఆర్కు పట్టిన గతే మరి మీ ప్రభుత్వాలకు కూడా వాడుతుంది. ఏదైతే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి మరి వల్ల అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు దీన్ని ఏదైతే పార్టీలకు అతీతంగా రైతులంతా ఏకమైతే ఒక ముఖ్యమంత్రి బిడ్డను ఓడగొట్టి నిజామాబాద్ పార్లమెంటును మరి ఇవాళ పసుపోడు సాధించిన అరవింద్కి ఎట్లయితే కట్టబెట్టినామో రేపు రానున్న ఎలక్షన్లో కూడా మీకు కూడా ఇట్లాంటి పరాభవం తప్పదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఈ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల ముందే మరి మీరు ఏదైనా మంచి ప్రకటన చేయాలని చెప్పేసి ఫ్యాక్టరీ తెరిపిస్తారని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి గారు చాలా ముఖ్యమైన రైతుల గురించి చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఈ విషయాలు రైతుల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకుపోయే విధంగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు